వాక్యంలోకి వెళ్ళిపోదాము. మనం ఈ నెలలో చాలా విషయాలు నేర్చుకుంటూ మాట్లాడుతూ ఒక ప్రాముఖ్యమైన విషయము నేర్చుకోవడానికి మనం ప్రయత్నించాం. ఏంటా ప్రాముఖ్యమైన విషయం అని ఆలోచిస్తే, క్రైస్తవ్యము అంటే ఏంటి? వాట్ ఈస్ ఎ రియల్ క్రిస్టియానిటీ ఆర్ వాట్ ఈస్ ఎ క్రిస్టియానిటీ? క్రైస్తవ్యం అంటే ఏంటి అనే దానికోసం మనం ఆలోచించినప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటూ ఈ వారం వరకు మనం వచ్చాం. అయితే ఈ వారంలో మనం నేర్చుకోబోయే ప్రాముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే, క్రైస్తవ్యంలో ఆరాధన పద్ధతులు, ఇంకా బాగా చెప్పాలంటే ఇన్ క్రిస్టియానిటీ వర్షిప్ ఐడలిజమ్స్. చాలా జాగ్రత్తగా వినాలి. ఏంటి ఈ క్రిస్టియానిటీలో ఉండాల్సిన ఆరాధన, ఇదే ఈ క్రిస్టియానిటీలో చేస్తున్న ఆరాధన అనేది మనం ఈరోజు తెలుసుకోకపోతున్నాం. మనకి చాలా ప్రాముఖ్యమైన విషయం తెలిసింది, మనందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే, మతమని లేదు, కులమని లేదు, ప్రతి ఒక్కరు కూడా వారి దేవుళ్ళని వాళ్ళు ఆరాధించుకుంటారు. వారి దేవతలను ఆరాధించుకుంటారు, వారి దేవుళ్ళని ఆరాధించుకుంటారు. వారు ఏదైతే దేవుడని పిలుస్తున్నారో వారిని ఆరాధించుకుంటారు. అది కామన్ ఫ్యాక్టర్. అది ప్రతి మనిషిలో దేవుని ఆత్మ ఉన్నట్లుగా ఆ ప్రతి మనిషి ఆత్మలో ఆరాధించే తత్వం కూడా కామన్గా మనకు కనిపిస్తుంది. సో ఈ విషయం మనకు అర్థమవుతున్నప్పుడు ఆరాధించకుండా ఏ మనిషి ఉండలేడు. ఎందుకంటే ప్రతి మనిషిలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి ఆత్మకు ఉండే ఒక ప్రాముఖ్యమైన ప్రధానమైన క్వాలిటీ ఏంటంటే ఆరాధించటం. అందుకే చూడండి, చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారు వరకు కూడా దేన్నో దాన్నో ఖచ్చితంగా వాళ్ళు ఆరాధిస్తారు. దేన్ని ఆరాధించకుండా ఉండరు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఎవడును ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండనేరడు, వాడు ఉంటే ఒక్కడికే ఉంటాడు. సో ఆ రిఫరెన్స్ మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఆరాధించకుండా ఉండలేడా మనిషి అంటే ఉండలేడు. ఒక మనిషిని పూజించకుండా, అంటే ఒక మనిషిలో ఉన్న ఆత్మ ఒక దాన్ని పూజించకుండా ఉండలేడంటే ఉండలేడు. ఎందుకంటే అది కామన్గా మనిషిలో ఆ ఆత్మలో ఉండే లక్షణం అది. సో ఈ మనుషులందరికీ కూడా ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో, పాపము ప్రవేశించిన వెంటనే జరిగే నష్టాలు ఏంటంటే, ఆత్మకి మనోనేత్రాలు ఉంటాయి, అవి గుడ్డితనం కలగజేయబడతాయి. సో వీటి కళ్ళు మూసిపోయినప్పుడు, మన ఆత్మ కళ్ళు మూసుకుపోయినప్పుడు మన ఆత్మ ఎవరిని ఆరాధించాలో తెలియదు, ఎవరిని పూజించాలో తెలియదు. మీకు బాగా అర్థం కావడానికి మనకి ప్రతి విషయంలో హిస్టరీ తెలియాలి. ఆది కాండంలో మనం చూసినప్పుడు ఆదాము అవ్వ దేవుని చేత తయారు చేయబడిన తర్వాత వారు చెట్లని పూజించినట్టు మనకు ఎక్కడ కనిపించలేదు. పూజించారా? చెట్లను పూజించారా? లేదు. జంతువులను పూజించారా? లేదు. మరి ఇప్పుడు ఎందుకు పూజిస్తున్నారు? అప్పుడు ఎందుకు పూజించలేదు? ఎందుకంటే పాపము మనుషులో ఏం చేస్తుందంటే, మనోనేత్రముకి గుడ్డితనం కలగజేసి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మర్చిపోయేలా చేస్తుంది. దట్స్ ద ఫ్యాక్టర్ విచ్ సిన్ హ్యాస్ గోయింగ్ హ్యాపెన్. సో ఇది క్లియర్ చేయాలని అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ సొల్యూషన్. దేవుడు తన కుమారుడు ద్వారా దీన్ని క్లియర్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అందుకే వాక్యము దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఎప్పుడు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనలో ఉన్న ఆత్మకి గుడ్డితనం కలగజేయబడింది కాబట్టి ఆ గుడ్డితనాన్ని తీయడానికి దేవుడు మనతో ప్రాముఖ్యంగా వాక్యం ద్వారా మాట్లాడతాడు. అందుకే చూడండి, మనం ఎన్నిసార్లు వాక్యం చదివినా పాస్టర్ గారు ఒక విషయాన్ని మాట్లాడుతుంటే ఏదో తెలియని కొత్త ఆనందం మనకు వస్తుంది. ఎందుకంటే వాక్యంలో ఏముంది? జీవం ఉంది. ఏముంది? ఈ జీవం మనల్ని ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. కాబట్టి వాక్యం వింటున్నప్పుడు తెలియకుండా మీ ఫేస్లో గ్లో వస్తుంది. మీరు అందంగా ఉండాలని బ్యూటీ పార్లర్లు పరిగెట్టకండి. వాళ్ళు పై రూపాన్ని అందంగా చేయగలరు, లోపల అంతరంగాన్ని అందంగా చేయలేరు. బట్ రిమెంబర్ వన్ థింగ్, మీ లోపల ఉన్న అంతరంగం ఎప్పుడైతే అందంగా ఉంటుందో దెన్ ఆటోమేటికలీ మీరు తెలియకుండానే చాలా అందంగా కనిపిస్తారు. మీరు పౌడర్ రాకపోయినా అందంగా ఉంటారు, అలాగని స్నానం చేయొద్దని కాదు. ఓకే, మీరు పౌడర్ రాయకపోయినా అందంగా ఉంటారు,
మీరు స్ప్రే కొట్టకపోయినా అందంగా ఉంటారు. మీరు లిప్‌స్టిక్ వాడకపోయినా అందంగానే ఉంటారు. మీరు ఏం చేయకపోయినా అందంగానే ఉంటారు. ఎందుకంటే మీలో ఉన్నవాడు అందరికన్నా అందగాడు. సో, ఆయన అంత అందంగా ఉంటాడు కాబట్టి ఆయన మనలో ఉంటే ఏదో తెలియని ఒక నిగారింపు మనలో ఉంటది. మోషే కొండ మీదకెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళి 40 రోజులు దేవునితో సహవాసం చేసి కిందకొచ్చినప్పుడు ఏమైందంటే, మోషే మొహం చూడలేకపోయారు ఎవరుని. ఎందుకు చూడలేకపోయారు? ఎందుకంటే మోషే దేవునికి దగ్గరగా వెళ్ళిపోయాడు. దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. దేవుని యొక్క మహా గొప్ప ఆయన యొక్క కాంతిని అతని మీద పడినప్పుడు, ఆ ప్రకాశం ఆయన ముఖం మీద ఉండిపోయినప్పుడు వెలిగిపోతా ఉన్నాడు. ఏ మనిషి కూడా చూడలేకపోయాడట ఆ రోజు. నిజంగా ఈరోజు అదే టెక్నిక్ ఉంటే గనకండి, కొండ మీదకి ఆడపిల్లలందరూ అక్కడే ఉంటారు. పాపం వైట్‌గా అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఫెయిర్ అండ్ లవ్లీ అంటున్నారు. లేకపోతే ఏదో లవ్లీ అంటున్నారు. మొత్తానికి లవ్లీగా కాదు గానీ బ్లాకీగా మారిపోతారు. కొన్ని రోజులకి క్యాన్సర్ కూడా వచ్చేస్తాయి దానివల్ల. చూడండి మోషేని చూడండి ఎంత అందంగా ఉన్నాడో. పైనుంచి కిందకొచ్చాడు. నిగారింపుతో వచ్చాడట. ఫెయిర్ అండ్ లవ్లీ కూడా పనిచేయదు కదా! అంత బాగున్నాడు. అందుకే దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా టేస్ట్ చేయాలి. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మెడిటేషన్ చేయాలి. మీకు తెలుసా? మెడిటేషన్ చేయాలనుకుని మీరు ఎప్పుడైనా మెడిటేషన్ చేశారంటే మీరు గుర్తుపెట్టుకోండి. అది ఐడియలిజంతో పాటు డెవిలిజం అది. చాలామందికి తెలీదు. ఏమనుకుంటారంటే 2 కాళ్ళు ఇలా ముడిచి 2 చేతులు ఇట్లా పెట్టి మెడిటేషన్ చేయడం వల్ల ఏం ప్రాబ్లమ్ ఉంది? మనసంతా నెమ్మదిగా ఉంటారు. మనసంతా నెమ్మదిగా ఉంటదంటారు. మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ నెమ్మది ఉంటదో అంటే ఎక్కడ ఖాళీ ఉంటదో, స్పేస్ వస్తదో అక్కడ ఖచ్చితంగా ఎవరుంటారు? సాతాను ఉంటాడు. సింపుల్‌గా చెప్పాలంటే ఖాళీగా ఉండే మనిషి హృదయంలో ఎవరు నివసిస్తారంటే సాతాను నివసిస్తాడు. డెవిల్స్ ఫ్యాక్టరీ అన్నారు దాన్ని. అందుకే మీరు మెడిటేషన్ చేసి బహుశా మీకు ప్రశాంతత కావాలని ప్రయత్నాలు చేయకండి. మన హృదయంలో ఖాళీ ఉండకూడదు ఎప్పుడు. వాక్యంతో నింపుకుంటూ ఉండాలి. సో, మనకి ఎలా మెడిటేషన్ కావాలంటే వాక్యాన్ని ధ్యానిస్తూ, ధ్యానిస్తూ, నములు వేస్తూ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే మెడిటేషన్ చేయాలి. మనం మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని మెడిటేషన్ చేయాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు బి మెడిటేషన్. ఎట్లా జరుగుద్దనంటే మాట్లాడుతున్నప్పుడు వాక్యం మాట్లాడాలి. నువ్వు కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు దేవుని వాక్యం కోసం ఆలోచించాలి. నువ్వు బండి మీద వెళ్తున్నప్పుడు కూడా దేవుని వాక్యం కోసం ఆలోచించగలగాలి. నువ్వు ఒకవేళ ఏదో పనిలో ఉన్నప్పుడు కూడా వాక్యం కోసం ఆలోచించగలగాలి. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మీ సబ్‌కాన్షియస్ ఉంటే చూడండి. మీరు పడుకుంటారు చూడండి. నిజం చెప్పాలంటే పడుకున్నప్పుడు మీరు మాట్లాడే మాటలే నిజం. ఆ టైంలో మీరేం మాట్లాడినా సరే నిజమే మాట్లాడతారు. అబద్ధం మాట్లాడడానికి మీకు అవ్వదు. ఎందుకంటే మీ వెనకాల సబ్‌కాన్షియస్ నుంచి వచ్చేసే మాటలన్నీ నిజమే వస్తాయి. అబద్ధాలు రావు. అందుకే పడుకున్నప్పుడు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడామని అనకండి. మనోడు నిజమే మాట్లాడాడు. మన బ్రెయిన్‌లో ఏముందో అదే మాట్లాడతాడు. మనం పడుకున్నప్పుడు కూడా ఆ మైండ్‌లో ఏముండాలంటే ప్రభు వాక్యం ఉండాలి. అప్పుడు కూడా పడుకున్నప్పుడు వాక్యం మనం ఎట్లా ఉంటదంటే యేసుక్రీస్తు వారి కోసం మనం పడుకుంటూ ఆలోచించు పడుకుంటూ అట్లా అట్లా పడుకున్నప్పుడు మనకు జరగాల్సింది ఏంటంటే కళ్ళు తెరిచినా కళ్ళు మూసుకొని ఉన్నా ఒకవేళ సడన్‌గా లేపినా యేసయ్యా యేసయ్యా అనాలి. ఇలా అనగలిగితేనే నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రతిరోజు మెడిటేషన్ చేస్తున్నట్లు లెక్క. సో దట్స్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్ బికాస్ దేవుడు అందుకే మనకి ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాడు. అందుకే దావీదు ఏం చెప్పాడంటే దేవా దేవారాత్రములు నేను ధ్యానించాలన్నాడు. దేవారాత్రములు హౌ వి కెన్ స్టడీ? దేవారాత్రములంటే దేవారాత్రములంటే రాత్రని లేదు, పగటలని లేదు. ప్రతిరోజు ఏం చేయమన్నాడు? ఎలా ధ్యానిస్తాం? మనకేం పనులు ఉండవు ఇంకా. పనులు ఉంటాయి కదా! మరెట్లా ధ్యానిస్తాం? అంటే ఈరోజు ఉదయాన్నే లేచి నువ్వు వాక్యం చదువుకున్నాక నీ పని చేసుకుంటున్నప్పుడు ఆలోచించాలి ఆ వాక్యం కోసం. దేవుడు ఆదిలో ఉన్నాడంట. దేవుడు ఆదిలో ఉన్నవాడట. ఆయనే దేవుడంట. ఆ దేవుడే వాక్యమట అన్న విషయాన్ని నువ్వు మళ్ళీ తిరిగి బైబిల్ దగ్గరకు వచ్చేంత వరకు ఆ రోజంతా కూడా నెమరు వేసుకుని ఆలోచించడమే దేవారాత్రులు ధ్యానించడం. చాలామంది అనుకున్నారు దావీదు గారు చెప్పిన ఆ స్లోగన్‌ని పట్టుకొని దేవారాత్రులు ధ్యానించమంటే పొద్దున్నే సాయంత్రం బైబిలే చదువుతానన్నారట. బైబిల్ చదివితే నీ పొట్ట ఎవరు పోషిస్తారు? మీ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? ఎప్పుడు అలాంటి పిచ్చి పనులు చేయకండి. యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశారు? ఆయన ఏం చేశారంటే వడ్రంగి పని చేశాడు ఆయన.
ఆయన తన కుటుంబాన్ని పోషించుకున్నాడు, అలాగే తండ్రి చిత్తాన్ని కూడా నెరవేర్చాడు ఆయన. అందుకే ఈరోజు మనం వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోకూడదు. నేను వాక్యంతోనే కూర్చుంటాను, నేను ఏ పని చేయను, గిన్నెలు తోమను, పనిని చేయను, నేను చదువుకోను, నేను అక్కడికెళ్ళినా ఇక్కడికెళ్ళినా నాకు దేవుడు దిగొచ్చేసాడు, నాలో ఏదో ఇలాంటివి ఏం చెప్పకండి. నో స్టోరీస్ హ్యావ్ టు సే అబౌట్ టు గాడ్. చెప్పద్దు. ఎందుకంటే దేవుడు మనకి ఊరకనే ఖాళీగా కూర్చుని వాక్యాన్నే చదువుకో, ఏ పని చేయకుండా ఎప్పుడు చెప్పడు. మీకు ఇంకా బాగా చూడండి కావాలంటే, బైబిల్‌లో ఉన్న ప్రవక్తలను కానీ, అపోస్తులను కానీ, మిగతా అందరినీ కూడా ఖాళీగా ఉన్న వాళ్ళని దేవుడు ఎప్పుడు సెలెక్ట్ చేసుకోలేదు. దేవుడు ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడంటే, బిజీగా ఉన్న వాళ్ళని పట్టుకుని లాక్కున్నాడు ఆయన. ఈరోజు నువ్వు బిజీగా ఉన్నావా? నీ ఫోన్లో బిజీ ఉంటుందేమో, నీలో బిజీ లేదనుకుంటా. ఫోన్ బిజీ వస్తుంది, బహుశా నువ్వు బిజీ కాదేమో చూసుకో. ఫోన్ బిజీ అయితే ఒకరోజు ప్రభు దగ్గర నువ్వు పనికి రాకుండా అయిపోతావు. ఎందుకంటే ప్రభు నువ్వు బిజీ అయితేనే చూస్తాడు, కానీ నీ ఫోన్ బిజీ అయితే అని చూడ్డు. కాబట్టి దేవునికి మనం ఈరోజు అర్పించుకోవాల్సింది ఏంటంటే, మన జీవితాన్ని సతాయంగా అర్పించుకోవాలి. ఇట్స్ నథింగ్ బట్ నార్మలైజ్గా ఎలా మనం ప్రతిరోజు నడుచుకుంటామో అలా మన జీవితాన్ని ప్రతిరోజు దేవునికి అర్పించుకోవటమే. సో ఈరోజు మనం మాట్లాడుకునేటప్పుడు కొన్ని విషయాలు ధ్యానించాలి. ఇండియన్ క్రిస్టియానిటీ వర్సెస్ రియల్ క్రిస్టియానిటీ. ఇండియన్ క్రిస్టియానిటీ తెలుసా మీకు? ఇండియన్ క్రిస్టియానిటీ అంటే మీరు అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ఫేస్బుక్లో ఆ బుక్లో ఈ బుక్లో చూసినప్పుడు రీల్స్ వస్తాయి, లేదా కొన్ని వాటిని ఏమంటారు, పిక్చర్స్ వస్తాయి కదా, మామోసా ఏదో అంటారుగా, మీమ్స్. యస్, ఎగ్జాక్ట్లీ వస్తాయి కదా. ఆ వచ్చినప్పుడు మీరు చూడండి, ఇండియన్ మామ్, ఇండియన్ డాడ్ అని రాస్తారు. వాట్ ఇట్ మీన్? మీకు అర్థం కావాల్సింది అక్కడ ఏంటంటే కల్చర్ అది. ఈ విషయాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థం కావాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ ఇండియాలోకి, మన భారతదేశంలోకి క్రైస్తవ్యం వచ్చిన తర్వాత, క్రైస్తవ్యం అడుగు పెట్టిన తర్వాత జరుగుతున్న కొన్ని నష్టాల కోసము ఆలోచించాలి. ఎందుకంటే మనం చేస్తున్న ఆరాధన ఇండియన్ ఆరాధన అయితే దేవుడికి నచ్చదు. మనం చేస్తున్న ఆరాధన అమెరికా ఆరాధన అంటే కూడా నచ్చదు. ఈ మధ్యలో చాలామంది లైట్లు, పొగలు, అవి ఇవి పెట్టి మరి అలా ఏం చేస్తున్నారు అర్థం కాదు, మరి జీన్లు వేసుకుంటారు, ఇక్కడే ఉంటారు. వాళ్ళకి తెలుగు వచ్చు, తెలుగు మాట్లాడరు, వాళ్ళు తెలుగులో పాటలు పాడరు, ఇంగ్లీష్లోనే పాడతారు. మరి మీ మదర్ టంగ్ ఏంటంటే తెలుగు అంటారు. మరి నువ్వు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నావు అంటే అదంతే అంటారు. నేను ఎందుకు చెప్తాను తెలుసా? ప్రజెంట్ చర్చెస్లో ఈ ట్రాన్స్ జరుగుతుంది. యవనస్తులు చూడండి, వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? నార్మల్గా వాళ్ళు ఇంట్లో తర్వాత వాళ్ళు ఎలా పెరిగారో అలా ఉండరు, అలా ఉండడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎవరినో చూస్తారు, క్రిస్టియన్ అంట, మెడలో సిలువేసింది, మనం ఏం చేయాలి? సిలువ వేయాలా? వెయ్యాలి. నెక్స్ట్ ఆ అమ్మాయి ఎవరో, ఎంత అసలు నిజంగా భలే ఉంది అసలు, అలా రెడీ అవ్వాలి క్రిస్టియన్స్ అంటే అని వాళ్ళని చూసి వాళ్ళని ఇక్కడ కాపీ చేస్తారు. అక్కడెక్కడో దేశంలో ఉన్న వాళ్ళు జీన్ ప్యాంట్లు వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారండి? వాళ్ళ కల్చర్ అది. మన కల్చర్ జీన్ ప్యాంట్లు వేసుకోవాలా? అబ్బాయిలు కాదు. వాళ్ళు ఏదో ఇంగ్లీష్లో పాడుకుంటారు, నువ్వు ఇంగ్లీష్లో పాడాలా? వాళ్ళేదో ఇంగ్లీష్లో చదువుకుంటారు, నువ్వు ఇంగ్లీష్లో చదవాలా? వాళ్ళేదో ఇంగ్లీష్లో కొన్ని ప్రయోగాలు ఏదో చేసుకుంటారు, నువ్వు అది ఇక్కడ అప్లై చేయాలా? ఈ ట్రాన్స్ నడుస్తుంది బయట, మీరు చూడండి కావాలంటే. ఎందుకు ఈ మాటలు మనకి అవసరం అంటే, దేవుడు ఒక భారతదేశానికి సంబంధించిన క్రిస్టియానిటీయో, ఒక అమెరికాకు సంబంధించిన క్రిస్టియానిటీయో, ఒక లండన్కి సంబంధించిన క్రిస్టియానిటీయో, ఇలాంటి క్రిస్టియానిటీని ఆయన వెతకట్లేదు, ఆయన కోరుకోవట్లేదు. కానీ ఆయన క్రీస్తులా బ్రతికే క్రిస్టియానిటీని కోరుకుంటున్నాడు. ఆమెన్. దేవుడు అందుకే మనకు నేర్పిస్తుంది ఏంటంటే, ఈరోజు బ్రతికితే నిజమైన క్రైస్తవుడిగా బ్రతకాలి. ఈరోజు మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం ఈ సెషన్. సో ఎలా బ్రతకాలి, దాని వెనక ఉన్న పరిమితులు ఏంటి, కొంచెం మనం లోతుగా వెళ్దాం, చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయము, క్షమించండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం. సమరయ స్త్రీ సందర్భాన్ని మనం చూస్తాం. చదవండి అమ్మా. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించురు గాని
ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నది. ఇక్కడ ఎవరు చెప్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు ఈ సందర్భాన్ని? మైక్ తీసుకోండి. ఇది ఎవరు మాట్లాడుతున్నారు ఈ సందర్భము? సమరయ స్త్రీ ఎవరితో మాట్లాడుతుంది? యేసుక్రీస్తు వారితో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? మళ్ళీ చదవండి సరే. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించురు గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని ఆమె ఒక కాంట్రవర్సీని తీసుకొచ్చి చెప్తుంది. ఏంటా కాంట్రవర్సీ? ఆ కాంట్రవర్సీ మనం చూసినప్పుడు ఏంటంటే, ఆనాటి కాలంలో యేసుక్రీస్తు వారు రాకముందున్న కాలం అంతా కూడా వారు దేవుళ్ళని ఎక్కడ పూజించుకునేవారంటే, ఎక్కడ పడితే అక్కడ పూజించుకునేవారు. వారికి కంఫర్ట్ ఎక్కడ ఉంటే అక్కడ. కొండల మీద ఒకరు ఆరాధిస్తారు, అడవుల్లో కొంతమంది ఆరాధిస్తారు, లేకపోతే ఇంకో ప్లేసులో ఆరాధిస్తారు, లేకపోతే దేవుడికి ఏదో గుడి కట్టి ఆరాధిస్తారు, ఏదేదో ఎక్కడెక్కడో పెట్టి ఆరాధిస్తారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా అసలు దేవుడిని ఎలా ఆరాధించాలో ఎవరికి తెలియన కాంట్రవర్సీ అది. ఈ కాంట్రవర్సీని క్లియర్ చేయడానికి యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట 21 నుంచి చదవాలమ్మా. అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు ఈ పర్వతము మీదైనను యెరూషలేములో అయినను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. యేసుక్రీస్తు వారు చెప్తున్న విషయం ఏంటట? మీరు కొండల్లో ఆరాధించుకుంటున్నారు కదా, కొండల్లో ఆరాధించాల్సిన రోజు ఒకటి పోతుంది. మీరు గృహల్లో ఆరాధించుకుంటున్నారు కదా, గుహల్లో ఆరాధించే ప్లేస్ ఒక రోజు పోతుంది. మీరు అడవిలో ఆరాధించుకుంటున్నారు కదా, అది కూడా ఒక రోజు పోతుంది. మీరు విజయవాడకి వెళ్ళి అక్కడ కూడా మేరీమాతను ఆరాధిస్తున్నారు కదా, అది కూడా పోయింది. బహుశా మీరు చెన్నై, కేరళ కూడా వెళ్ళి అక్కడ గుండు కొట్టించుకుంటున్నారేమో కదా, అది కూడా పోయింది. మీ మెడల్లో సిలువలు వేసుకుని, మీ వెనకాల ఏదో డిజైన్లు వేసుకుని నేను క్రైస్తవుని చెప్పుకుని తిరుగుతున్నారేమో కదా, అది కూడా పోయింది. ఇలా దేవుణ్ణి ఆరాధించి పిచ్చి ప్రయత్నాలన్నీ కూడా దేవుడు ఏం చేశాడంటే కొట్టేశాడండి ఆయన. ఇవన్నీ తీసేసి యూనివర్సల్గా భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా ఒక నిజమైన ఆరాధన, దేవుడు కోరుకుంటున్న ఆరాధన, తండ్రి కోరుకుంటున్న ఆరాధన ఆయన ఈ భూలోకంలో ప్రతి మనిషికి ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు ఆయన? కంటిన్యూ చేయండి ఆ సెంటెన్స్. మైక్ ఆన్ చేసి మాట్లాడమ్మా. అమ్మా 5 నిమిషాలు అయిపోయింది అప్పుడే. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రి. ఆయన యూనివర్సల్ గా ప్రతి మనిషికి కూడా ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, యథార్థముగా దేవుణ్ణి ఆరాధించాలనుకుంటే మీరు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మీరు నిజంగా ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఆరాధించడం అంటే ఎంతమందికి ఇష్టం? చేతులు చూపించండి. ఎందుకు? ఎందుకంటే దేవుణ్ణి ఆరాధిస్తే సమస్తము సాధ్యమే. మన జీవితంలో ఏమున్నా లేకపోయినా దేవుణ్ణి ఆరాధిస్తే ఆనందం వేరు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుణ్ణి ఆరాధించకుండా ఏ మనిషి ఉండలేడు. అందుకే క్రైస్తవులనే కాదు, హైందవులనే కాదు, ముస్లిమ్స్ అనే కాదు, ఎవరైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ దేవుడు వాళ్ళు అనుకుంటున్న దేవుడి దగ్గర వెళ్ళి అలా 2 చేతులు పెట్టో లేదా ఏదో చేసో వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే, నా ప్రాబ్లం ఇది, నాకు నీవు తప్ప ఇంకో దిక్కు లేదు, నాకు సహాయం చేయవా అని చుట్టూరు తిరుగుతారు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? చుట్టూరు తిరగడం అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మధ్యలో ఉంటాడు, దేవుడు చుట్టూరు తిరుగుతుంటే దేవుడు ఏమనుకుంటాడంటే, ఎవరే నా కళ్ళు తిరుగుతున్నారా, నువ్వు ఆగరా, నీకేం కావాలి చెప్పు, తదాస్తు వెళ్ళిపో అంటారు అనుకుంటున్నారు. అలా లేదే. పోనీ అలా కాదని చెప్పి నమాజ్ చేద్దాం అనుకున్నారు, రోజుకి 5-6 సార్లు చేద్దాం అనుకున్నారు. పాపం దేవుడు అది కూడా కోరుకోవట్లేదే. మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అడిగితే, దేవుడు కోరుకుంటున్నది తన కుమారుడు ద్వారా చెప్తుంది ఏంటంటే, యథార్థముగా నువ్వు ఆరాధించాలనుకుంటే, నువ్వు దేవుణ్ణి ఉన్నా పలంగా ఉన్నట్టుగా ఆరాధించాలంటే, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించాలంటే, నువ్వు దేవునిగా నువ్వు ఇష్టపడి దేవునిగా పూజించాలంటే, దెర్ ఈజ్ ఓన్లీ వన్ సొల్యూషన్. ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. దెర్ ఈజ్ నో అనదర్ సొల్యూషన్ టు ఫైండ్ అండ్ టు వర్షిప్ గాడ్. దేవుని నువ్వు ఆరాధించాలనుకున్నప్పుడు నీకు వేరే ఆప్షన్ లేదు.
దెర్ ఈస్ ఓన్లీ వన్ సొల్యూషన్, దట్ వీ హ్యావ్ టు ప్రైజ్ ఇన్ గాడ్ విత్ ట్రూత్ అండ్ స్పిరిట్. తప్పనిసరిగా ఇది తప్ప వేరే మార్గం లేదని ఆయన సింపుల్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ సింపుల్గా ఇచ్చిన స్టేట్మెంట్ని ప్రపంచము అర్థం చేసుకోలేక ఇప్పుడు ఏం చేస్తుందంటే భారతదేశ క్రైస్తవ్యము అని ఒక పేరు పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు మీకు వచ్చిందో లేదో, మనకు పాంప్లెట్ వచ్చింది, మొన్న వచ్చింది, నేను వచ్చినప్పుడు ఎక్కడ ఉందో అది, ఇండియన్ క్రిస్టియన్ డేస్ సెలబ్రేషన్స్. ఏం డేస్? ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్. అవసరమా అండి? క్రైస్తవ్యం భారతదేశానికి మాత్రమేనా లేకపోతే ప్రపంచానంతటికినా? మరి ఇండియాకి మాత్రమే అంటున్నారు ఏంటండి? దట్ ఈస్ కాల్డ్ రాంగ్ అండ్ ఫాల్స్ వర్షిప్. ఇది కాదు దేవుడు కోరుకుంటుంది. ఏది? ఇండియా ఒకటే దేవుడు ఆరాధించాలని కోరుకోవట్లా. ఒకవేళ ఇండియా మాత్రమే దేవుని వర్షిప్ చేయాలని కోరుకోవట్లా. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఆయనకు యూనివర్సల్గా ప్రతి మనిషి చేయాల్సిన కొన్ని క్రమ పద్ధతులు పెట్టాడు. అట్లా ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన. ఈ విషయాన్ని మనం చదివేటప్పుడు కొంచెం హిస్టరీకి వెళ్ళినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, సుమారు క్రీస్తు పూర్వము ఎవరైతే రామన్స్గా వచ్చారో, రోమీలందరూ వచ్చారో, వారు ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆక్రమించుకుని వాళ్ళని స్వాధీనపరుచుకుని వాళ్ళని బానిసలుగా చేసి వాళ్ళని ఇష్టానుసారంగా వాడుకుంటున్న టైంలో యేసుక్రీస్తు వారు పుట్టి వాళ్ళ దగ్గర జరుగుతున్న ఈ కాంట్రవర్సీ అన్నింటికి ఒక సొల్యూషన్ ఇస్తూ కొండ మీద ఒక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగాల ద్వారా చాలామంది మార్పు చెంది ఇబ్బంది పెడుతున్న వీళ్ళందరితో కూడా సహకరించారు. నిజం చెప్పాలంటే సహనముతో దేవుని ప్రేమించి దేవుని ప్రేమను ప్రచురం చేశారు. అలా చేస్తున్న కాలంలో చూస్తుండగానే రోజులు గడుస్తూ ముందుకెళ్ళిపోతుంటే రోమన్స్ అప్పటికి యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళి సిలువేసేశారు. సిలువేసేసినప్పుడు అప్పటి వరకు చాలా జాగ్రత్తగా వినండి, సిలువేసేసినప్పుడు అప్పటి వరకు యేసుక్రీస్తు వారు అంటే పగ. ఇంత పగ పెట్టుకుని యేసుక్రీస్తు వారిని ఈ యూదులందరూ చంపేయమండం, వాళ్ళకి ఇంక ఏ ఆప్షన్ లేక తీసుకెళ్ళి ఆ నీతిమంతుడిని చంపేయడం, ఇదంతా జరిగిన తర్వాత రోమన్స్ అందరూ కలిపి ఇశ్రాయేల్ దేశాన్ని రూల్ చేస్తూ అలా ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఒకరోజు ఒక వ్యక్తి వచ్చాడండి. ఆ వ్యక్తి పేరే మీ అందరికి తెలిసి ఉండాలి, నేను చెప్పాను లాస్ట్ టైం ఒకసారి, గుర్తుందా? అగస్టిన్ అని చెప్పాను, గుర్తుందా? చెప్పండి గట్టి చెప్పండి. కాన్స్టేటియన్. చెప్పండి. రోమన్స్ ఆ కాలంలో ఆ పరిస్థితులు జరుగుతుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఒక చక్రవర్తి వచ్చాడు. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైపోయి వెళ్ళిపోయాడు. సుమారుగా క్రీస్తు శకము 25 దాటిపోయి అప్పుడే విస్తరించిపోతున్న ఈ క్రైస్తవ్యము లేదంటే విస్తరించిపోతున్న సంఘము అలా వెళ్ళిపోతూ ముందుకెళ్తున్నప్పుడు ఒక రాజుని అట్రాక్ట్ చేసింది. ఆ వ్యక్తి పేరే కాన్స్టేటియన్. అగస్టిన్ ముందు వచ్చిన తర్వాత కాన్స్టేటియన్ వచ్చాడు. ఈ కాన్స్టేటియన్ ఎప్పుడైతే వచ్చాడో అతనికి యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు వారిని స్టడీ చేయడానికి ఇష్టపడ్డాడు. ఎవరు ఇంత ఇన్స్పైరింగ్ ఉన్నారు? మా రోమన్స్ కన్నా ఎక్కువ సైన్యం వీళ్ళదే ఉంది కదా, అసలు ఏం నడుస్తుంది, అసలు వీళ్ళ కథ ఏంటని మొత్తం రీసెర్చ్ చేసి యేసుక్రీస్తు వారి గురించి మొత్తం హిస్టరీ అంతా తెలుసుకొని ఆయనే దేవుడని అంగీకరించి అప్పుడు వరకు ఇష్టానుసారంగా విగ్రహాలు పూజిస్తూ రెచ్చిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా అలా చూస్తూ ఊరుకోలేక యేసుక్రీస్తు వారు దేవుడని అతను అంగీకరించి మొత్తం గుళ్ళు గోపురాలు అన్నీ బద్దలు కొట్టించేసి చర్చిలు కట్టమని చెప్పాడు. మీరు ఇది మంచి పాయింట్ అనుకుంటున్నారేమో, కాదు, అసలైన పాయింట్కి వస్తా వినండి. సో ఇలా జరుగుతున్న టైంలో అప్పుడు వరకు క్రైస్తవ్యంలో ఎవరు ఉండేవారంటే నిజమైన క్రైస్తవులు ఉండేవారు. మనకు అందుకే మనం చూడండి, అపోస్తుల కార్యములు 7-8లో చూసినప్పుడు ఎవరు కనిపిస్తారంటే భోజనాలు వడ్డించడానికి ఎన్నుకోబడిన స్టెఫెన్ కనిపిస్తాడు. ఆ స్టెఫెనే కాదు, అక్కడి నుంచి మనము మొత్తం అపోస్తుల కార్యములు 7 నుంచి చదువుకుంటూ పోతుంటే సంఘము ఎంత గొప్పగా ఉంటుందంటే, సంఘంలో కూర్చుని వాక్యం వినే బిలీవర్స్, విశ్వాసులు కూడా ఏం చేసేవారంటే వాక్యాన్ని బయటికి తీసుకెళ్ళి అందించేవారు, సువార్త చేసేవారు. వారు ఏ పని చేసేవారైనా సరే వెళ్ళి సువార్త చేసేవారు. అలాంటి ఇన్స్పైరింగ్ ఉండేది. ఇంకా చెప్పాలంటే పేక మీద కత్తిపెట్టి నువ్వు యేసుక్రీస్తు అని నమ్ముకుంటే నిన్ను చంపేస్తా అని చెప్పినా కానీ నువ్వేదన్నా చేసుకో, నేను నా దేవుణ్ణి తప్ప నేను ఎవరిని సేవించనని
గర్వంగా చెప్పిన క్రైస్తవ్యం ఆ రోజుల్లో ఉంది. ఇంకా పిల్లల్ని నేను చంపేస్తా, నీ భార్యని చంపేస్తా, నీ భర్తని చంపేస్తా, నీ కుటుంబం లేకుండా చేస్తా, అలా చేస్తా, ఇలా చేస్తా, నీ ఎన్ని బెదిరింపులు బెదిరించినా, ఎదురుంగా పిల్లల్ని కాల్ చేస్తున్నా సరే, ఎదురుంగా భార్యని కాల్ చేస్తున్నా సరే ఏం భయం లేదు. ఒకరోజు నా తల్లిని, లేదంటే నా కూతుర్ని, నా కొడుకుని, నా తల్లిని, నా తండ్రిని, నా భార్యని కూడా ఒకరోజు నేను పరలోకంలో కలుసుకుంటా, నాకే ప్రాబ్లం లేదని ధైర్యంగా నిలబడిన క్రైస్తవులు ఆ రోజుల్లో ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ అగస్టిన్ వచ్చాడో, ఈ కాన్స్టంటిన్ వచ్చాడో, క్షమించండి, ఈ కాన్స్టంటిన్ వచ్చాడో, వచ్చిన తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే, అసలు క్రీస్తెవరో కూడా తెలియని దొంగోళ్ళందరూ కూడా క్రైస్తవంలో పడ్డారు. అప్పటి వరకు క్రీస్తెవరో కూడా చాలా మందికి తెలీదు. తెలిసిన వారికి సంఘంలో ఉన్న వారికి అని కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ యేసుక్రీస్తు వారి గురించి సరైన ధ్యానము లేని వారందరూ కూడా ఎగేసుకుని ఎక్కడికి వచ్చి పడ్డారంటే క్రైస్తవంలో పడ్డారు. ఇక్కడి నుంచి ప్రాబ్లం. ఇక్కడి నుంచి మనకి సమస్యలు కనిపిస్తాయి. అప్పటి వరకు క్రైస్తవ్యం అంటే తెగించేవాళ్ళు, దేవుని కోసం చెరాస్తులు ఇచ్చేసేవారు, దేవుని కోసం ఎంతటికన్నా వారి జీవితాన్ని అర్పించుకునే గొప్పవాళ్ళు, క్రీస్తుని ఉన్నట్టుగా చూపించేవారు ఆ రోజుల్లో. కానీ ఎప్పుడైతే ఈ కాన్స్టంటిన్ వచ్చాడో జరిగిన పరిమితులు ఏంటంటే, అతను గుడి కట్టుకోమన్నాడు, దేవుని పూజించుకోమన్నాడు, ఏదో ఇస్తాడు అన్నంతగా వారందరూ ఏం చేశారంటే విచ్చలవిడిగా క్రైస్తవ్యంలోకి దిగిపోయారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరైతే చక్రవర్తి ఉన్నాడో ఆ కాన్స్టంటిన్ ఇచ్చిన రూల్ ఏంటంటే, చర్చిలు కట్టండి, ఈ చర్చిలోకి అందరూ రండి, అన్ని చర్చిలోకి అందరూ వెళ్ళండి అని చెప్పారు. ఒకవేళ వెళ్తే చంపేస్తాడేమో అని భయపడి వాళ్ళు ఏం చేశారంటే ఒక గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేశారు, జీవో. ఏంటా జీవో అని అంటే, మీకు ఏ సమస్య ఉన్నా మీరు చర్చికి వెళ్తే నేను సాల్వ్ చేస్తానని చెప్పాడు. వదులుతారా చెప్పండి. ఏదో సామెత ఉంటుంది, ఏంటది, ఫ్రీగా వస్తే పెనాయిల్ అయినా. మనుషులకు ఉన్న స్వభావం ఏంటంటే ఫ్రీగా దొరికింది ఏది కూడా వదులుకోరు, ఎంతటిగా పరిగెడతారు. అట్లాంటి మనుషులు. మరి అప్పుడు అగస్టిన్ ఏం చేశాడు, కాన్స్టంటిన్ ఏం చేశాడు, ఆయన మీకు ఫ్రీగా ఏం కావాలంటే అది ఇస్తానంటే ఆగుతారా? పొంతడుగా ఒకేసారి వచ్చేసి అందరూ చర్చిల్లో ఒకేసారి నిండిపోయారు అందరూ. ఇప్పుడు నిజమైన క్రైస్తవుడు ఎవరు, నిజంగా దేవుని ఆరాధించేవాడు ఎవరు దొంగోడు, ఎవరు నిజమైనవాడు ఎలా తెలుస్తుంది? ఎవరు తెలియదు. ఏమన్నా అంటే ఇలాగంటారు. ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. ఏమన్నా అంటే యేసుక్రీస్తు పాదాల మీద పడిపోతారు. ఈ సమస్య ఎలా అనుకుంటున్నప్పుడు విస్తరించిపోయిందండి. అక్కడి నుంచి మొదలైంది. ఈ కాన్స్టంటిన్ వచ్చింది మంచి పని చేశాడా అంటే లేదు. అతను ఆల్రెడీ రోమన్స్ నుంచి వచ్చాడు కాబట్టి, రోమీలకు ఉండే ఒక కల్చర్ ఏంటంటే వాళ్ళు బొమ్మలను ఆరాధిస్తారు. వాళ్ళ సుపీరియర్ ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోటో పెట్టుకుని వాళ్ళని ఆరాధిస్తారు, బొమ్మలు తయారు చేసుకుంటారు, ఆ బొమ్మలు ఎదురుగా పెట్టి ఆరాధిస్తారు, పండగలు చేసుకుంటారు. వాళ్ళ కల్చర్ అది. ఇలాంటి కల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఈ వ్యక్తిని క్రైస్తవ్యంలోకి వచ్చి క్రైస్తవ్యానికి అలవాటు చేసింది ఏంటంటే బొమ్మలు ఆరాధించమని చెప్పాడు. అందుకే చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా ఈ మధ్యలో గౌరీపట్నం పోయినా, లేకపోతే అక్కడ పోయినా ఎవరు ఉంటారో తెలుసా? యేసుక్రీస్తు వారి కన్నా వాళ్ళ అమ్మాయి ఎక్కువ ఉంటుంది. ఎవరు? మేరీ మాత గారు ఉంటారు. యేసుక్రీస్తు వారే తండ్రి పని చేస్తున్నప్పుడు నీ తల్లి వచ్చిందయ్యా అంటే ఆయన ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా తండ్రి చిత్తానుసారంగా అంటే ఆయన మాట చెప్తే ఈయన ఏం చేశాడు అంటే, లోకరక్షకుణ్ణి కన్నా గొప్ప తల్లే అంత పెద్ద తల్లి అయితే ఈ తల్లికి ఇంకా పెద్ద తల్లి కట్టాలని ఒక పెద్ద తల్లి కట్టేశాడు. ఆ తల్లిని ఎదురుగా పెట్టేశాడు. ఎంత ఘోరమో తెలుసా అండి? ఎంత ఘోరం అంటే, దానికి దండలేస్తున్నారు, దానికి కొవ్వొత్తులు పెడుతున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, మళ్ళీ మాల వేస్తున్నారు, వైట్ అండ్ వైట్. వాళ్ళేమో బ్లాక్ వేస్తారు, వీళ్ళేమో వైట్ వేస్తున్నారు. వాళ్ళేమో జపమాల ఏదో చదువుతారు, మనవాళ్ళు కూడా వాక్యమాలట అది. ఏ మాలో మరి. దేవారాత్రములు దేవుడు ఏమో ధ్యానించరా బైబిల్ అంటే, అలా ధ్యానించడంటే ఇలా కూర్చుని ఇలాగ అంటాడట, ఇలా ఒకటి తిరిగేస్తాడట. వచ్చిన సమస్యలు ఇయ్యేనండి. ఆ కాన్స్టంటిన్ వచ్చాడు, విగ్రహాలను తీసుకొచ్చాడు, వాడుకున్న కల్చర్ అంతా క్రైస్తవ్యంలోకి తీసుకొచ్చాడు, ఎదురుగా పెట్టాడు, పూజించండి రా అన్నాడు. అంతే. గొర్రెలు ఇంకేం చేస్తారు? ఇంకా అదే పని ఇంకా తెచ్చేయడం, కొబ్బరికాయలు బద్దలు కొట్టేయడం, దండలు వేసేయడం, పూలు జల్లేయడం, పిచ్చోళ్ళు అయిపోవడం, ఏదేదో చేసేయడం. విచిత్రం ఏంటో తెలుసా అండి? మంత్రాలు కూడా ఉంటాయి. మంత్రాలకి చింతకాయలు రాలని దేవుడే వాక్యంలో చెప్తే వాళ్ళు ఏం చేశారంటే మంత్రాలు పెట్టుకున్నారు. ఆ మంత్రాలు కూడా వాక్యం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మన సండే ఇలా జరుగుతున్న సర్వీస్,
అక్కడ అలా చేయరు. వాళ్ళు ఎలా చేస్తారు తెలుసా? స్టార్టింగ్ మంత్రాలతో మొదలు పెడతారు. ఆ మంత్రాలు చెప్పానంటే మీరు భయపడతారు. మీకు రాత్రి కల్లా వస్తాయి. వద్దొద్దు. అలాంటి మంత్రాలేసి ఏదేదో మొత్తం ఏం చేశారంటే, దేవుడేమో యూనివర్సల్గా అందరికి ఒక సొల్యూషన్ పెడితే, ఇది మర్చిపోయి అష్టానుసారంగా ఎట్లా పడితే అట్లాగా ఒక కొత్త క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చి పాడు చేసేసారు. మరి దేవుడు కోరుకుంటున్న నిజమైన క్రైస్తవ్యం ఏంటి? దేవుడు కోరుకుంటున్న నిజమైన క్రైస్తవ్యం ఏంటి? దేవుడు అడుగుతున్న క్రైస్తవ్యం ఏంటి? దేవుడు మనసు నుంచి వస్తున్న క్రైస్తవ్యం ఏంటి? మీరు ఎప్పుడైనా ఆలోచించండి. నేను ఎప్పుడు చెప్తాను ఈ మాట, మనకు నచ్చినట్టుగా దేవుడిని ఆరాధిస్తే దేవుడికి నచ్చదు. కానీ దేవుడు మెచ్చి దేవుడికి నచ్చే ఆరాధన చేస్తే అదే నిజమైన ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుణ్ణి మనం ఆరాధించేటప్పుడు ఆయన మనసులో ఏం కోరుకుంటున్నాడో తెలియాలి. అది తెలియాలంటే మనకు బైబిల్ అర్థం కావాలి. అందుకే యోహాను సువార్తలో చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి, వారికి నీ వాక్యమునిచ్చి ఉన్నావు, నేను లోక సంబంధిని కానట్లు. ఎవరికి చెప్తున్నాడు ఈ సందర్భాన్ని? నిజం చెప్పాలంటే శిష్యులకి యేసుక్రీస్తు వారు లాస్ట్ అండ్ ఫైనల్గా ప్రార్థన చేస్తున్నారు. ఆయన ప్రార్థన చేస్తూ రాబోతున్న తరాల కోసం కూడా, అంటే ఈరోజు పిఓసి కోసం కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఆ రోజు ఈరోజు మీకోసం నా కోసం కూడా ఆ రోజు దేవుడు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశాడు. ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే, నా నామమందు ఎవరైతే బాప్తిజం పొందుకుని శిష్యులుగా మారారో వారందరికీ చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడు? వారికి నీ నామమునిచ్చి ఉన్నాను, క్షమించండి, వారికి నీ వాక్యమునిచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఏమంటున్నాడు ఆయన? నేను లోక సంబంధి కానట్లుగా వారు కూడా. ఎవరు వారు అంటే, నీ నామమందు నా నామమందు పరిశుద్ధాత్మ నామమందు బాప్తిజం పొందుకున్న శిష్యులుగా చేయబడిన వీరికి చెప్తున్న మాటటది. వీరు ఎలా ఉండాలనంటే లోకముగా ఉండకూడదట, లోకానికి వ్యతిరేకంగా ఉండాలంట. నేను ఎలా అయితే లోకానికి వ్యతిరేకంగా ఉన్నానో వారు కూడా లోకానికి వ్యతిరేకంగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు ఆయన. చాలాసార్లు మనకి కొన్ని విషయాలు గుర్తు రావాలండి. మనం యేసుక్రీస్తుని అంగీకరించాక మనం ఏం చేస్తామంటే, ఒక అమ్మాయిని ఏదో చూసామనుకోండి, ఆ అమ్మాయి డ్రెస్సింగ్ స్టైల్ నచ్చింది అనుకోండి, ఆ అమ్మాయిలాగే ఉండడానికి ట్రై చేస్తాం. అదే వచ్చిన బాధ. దేవుడు ఆ మైండ్ ఆఫ్ కల్చర్ నుంచి బయటికి తీసుకొస్తుంటే మనం మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాం. మీకు వచ్చే బాధ అంటే, మళ్ళీ క్రైస్తవ్యంలో లోకానికి విరుద్ధంగా నేను బ్రతికాను కాబట్టి వారు కూడా అలా ఉండాలని ప్రభు చెప్తుంటే, ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, లోకము నచ్చేనట్లుగా, లోకము మెచ్చినట్లుగా, లోకం ఏదైతే చెప్తుందో అలా ఉండడానికి ఇష్టపడుతుంటాం. అందుకే చూడండి, లోకంలో ఉన్నవారం పొగిడారు అనుకోండి, ఒకలా మాట్లాడతాం. పొగడలేదంటే ఇంకోలా మాట్లాడతాం. లోకంలో ఉన్నవారు ఒకవేళ వాళ్ళు చేస్తున్నది ఏదో ఒక విచిత్రంగా ఉందనుకోండి, దాన్ని కూడా మనమే ఫాలో చేస్తాం. వాళ్ళకి పండగలా మాకు లేవా అన్నారంట కొంతమంది. ఏ పండగ కావాలి బాగుంటే క్రిస్మస్ అన్నారంట. క్రిస్మస్లో నీకు ఏం కావాలంటే డ్యాన్సులు కావాలన్నారట. ప్రభు ఏమో నేను లోకానికి వ్యతిరేకంగా బ్రతికినట్లు వారు కూడా లోకానికి వ్యతిరేకంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటుంటే, లోకము డ్యాన్సులు వేస్తుంటే ఈ డ్యాన్సులు కలిసి ఎక్కడ తీసుకొచ్చారు? చర్చిలో తీసుకొచ్చారు, క్రైస్తవ్యంలో తీసుకొచ్చారు. మరి ముందున్న సంఘంలో, ఆదిమ సంఘంలో అసలు డ్యాన్స్ అనే కల్చర్ లేదు కదా. మరి ఎలా తీసుకొచ్చారు? దిస్ ఈజ్ వాట్ ఇండియన్ క్రిస్టియానిటీ. ఇది ఒక ఎలాంటి క్రిస్టియానిటీ అంటే, వారిని వీరిని చూసి ఇన్స్పైర్ అయ్యే క్రిస్టియానిటీని కానీ దేవుణ్ణి చూసి ఇన్స్పైర్ అయ్యే క్రిస్టియానిటీ కాదు. వచ్చే నష్టం అదే. అక్కడ వాళ్ళు ఎవరో డ్యాన్స్ చేశారంట. వీళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళకే డ్యాన్సులా, వాళ్ళకే పాటలా, వాళ్ళకే డీజేలా, వాళ్ళకే మీటింగ్లా, వాళ్ళకే భోజనాలా, మాకు కాదా అని చెప్పి పెట్టారట డీజే. పాస్టర్ గారు పాట పాడుతూ కొట్టు 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 అంటున్నారంట. ఇక బాబు అడిగి కొట్టేవాడికి జరకు వచ్చి నువ్వు కొట్టుకో అన్నాడట. ఏం చేస్తారు పాపం, కొడుతున్నాడు కదా అప్పటికే. అయినా సరే కొట్టు కొట్టు అంటే ఇంకేం కొడతాడు ఆయన? ఇచ్చేసి నువ్వు కొట్టుకో అన్నాడట. క్రిస్మస్ తాత డ్రెస్ చేసి పాపం స్టేజ్ మీద ఎక్కేదో అట్రాక్షన్ చేయాలి కదా, హడావుడి చేస్తూ అటు ఇటు పరిగెడుతున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు తాత. చిన్నపిల్లలు చూశారు.
అలాంటి కార్టూన్ స్టైల్ అలాంటి స్టైల్ చూపిస్తే ఊరుకుంటారా వాళ్ళు? ఊరుకోలేదు. కిందకు వచ్చాడు తాత, అంతా అయిపోయింది, లైట్లు ఆపేశారు, పిల్లలందరూ వచ్చి గుద్దేశారు. అంతా అయిపోయిన తర్వాత క్రిస్మస్ తాత ఆ పైన క్యాప్ ఉంటుంది కదా, అది తీసాక పాపం ముక్కులోంచి రక్తం వచ్చేస్తుంది తాతకి. ఎందుకు వస్తుంది? ఎందుకంటే తాత చేయాల్సింది చేయలేదు, చెయ్యకూడనిది చేశాడు కాబట్టి ముక్కులోంచి రక్తం తెచ్చుకున్నాడు. ఎక్కడున్నాడు ఈ క్రిస్మస్ తాత? క్రిస్మస్లో ఉన్నాడా? క్రీస్తు పుట్టినప్పుడు ఉన్నాడా? క్రీస్తుకు పుట్టినప్పుడు గొర్రెల కాపురులు ఉన్నారు. ఆ గొర్రెల కాపురులు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ వాళ్ళు ఉండరు. ఇలా చెప్పుకుంటూ పోతే యేసుక్రీస్తు వారు దేన్ని విసర్జించి లోకాన్ని దూరం పెట్టారో, నన్ను అంగీకరించిన వారు కూడా అలా బ్రతకాలని కోరుకుంటుంటే వీళ్ళు అన్నారంట అలా వద్దంట. మంచి మ్యూజిక్ కావాలంట, మంచి డ్యాన్స్ కావాలంట, మంచిది కావాలంట. ఎందుకు? అదే ఎందుకు? యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు ఎందుకు? దీన్నే ఆచారబద్ధమైన క్రైస్తవ్యం అంటారు. ఆచారబద్ధమైనది ఇది. మన ఇండియన్స్తో వచ్చే ప్రాబ్లం అదే. మన ఇండియన్స్తో వచ్చే ప్రాబ్లం ఏంటి చెప్పనా? ఇండియన్స్ అని అందుకే చాలామంది చులకనగా చూస్తారు. ఏదైనా ఒక విషయాన్ని చూసారంటే దాన్ని కాపీగా చేస్తారు. చైనా వాళ్ళు అంటారేమో, మీరు చైనా కాపీ చేయడం పక్కన పెడితే అది కొత్తగా క్రియేట్ చేస్తుంది. మన వాళ్ళు కొత్తగా క్రియేట్ చేసింది ఏముండదు, మొత్తం అంతా పాతయే. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎక్కడే అన్నీ పట్టుకొచ్చేయడమే. వచ్చి అంటే ఇండియన్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే చూసింది ఏదైనా సరే అది మనకు అలాగే కావాలి. అందుకే మీరు చూడండి, మన పిల్లలు కూడా ఎవరైనా మంచి డ్రెస్ వేసారనుకోండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ అసలు ఊరుకోరు అది కొనిపించుకునే వరకు. నాకు అది కావాలి, కొంటావా చేస్తావా అంతే. లేకపోతే ఫ్యాన్ గురేసుకుంటా లేదా దూకేస్తా. దేనికి? డ్రెస్కి. డ్రెస్ కొనకపోతే ఏం చేస్తాడు టైగర్? గంగా నదిలో దూకుతావా బాబా అంటే లేదు, గోదావరిలోనే దూకుతాడు టైగర్. ఏ ఫ్యాన్ కురేసుకుంటావు మళ్ళీ? ఉషా లేదా గంగా? ఈ రెండింటికి మళ్ళీ పోను పోయేవాడు ప్రశాంతంగా పోతాడు, అలా పోడు, లెటర్ రాసి వెళ్తాడు. ఎందుకు మళ్ళీ బాధ పెట్టడానికి? అదే ఇండియన్స్తో వచ్చే ప్రాబ్లం అదే. దేనికి ఏం చెయ్యాలో కూడా తెలియదు. డ్రెస్కి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒక మార్కు పోయితే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒక మార్కు తక్కువ వస్తే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే రిజల్ట్ రాకముందే రిజల్ట్ ఒకవేళ తక్కువ వస్తుందేమో, ఏదో పోద్దేమో అని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టింది. అందుకే యేసుక్రీస్తు వారు ముందే ఇవన్నీ తెలుసు కాబట్టి ఇలా చెయ్యదురా నాయన అని చెప్పాడు ఆయన. ఇంకా చూద్దాం ఆయన ఏం చెప్తున్నాడు. 15 నుంచి చదవండి అమ్మా. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని 14 నుంచి పొమ్మని మళ్ళీ చదవండి. వారికి నీ వాక్యం వారిని ఇచ్చి ఉన్నాను. వాక్యమును ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. లోకము వారిని ద్వేషించు. లోకం మిమ్మల్ని ఎప్పుడైనా ద్వేషించిందా? లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందా? మిమ్మల్ని లోకం ఒకవేళ ద్వేషించట్లేదంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు క్రీస్తులో బ్రతకట్లా. ఒకవేళ మీరు క్రీస్తులో బ్రతుకుతుంటే లోకం మిమ్మల్ని ఏమంటారు తెలుసా? ఆ బైబిల్లో ఉన్న పేపర్లతో ఊరేసుకుని చచ్చిపో అంటది, గోదాట్లో దూకే అంటది, ఎందుకు పుట్టావు అంటది, ఎలాగంటది, అలాగే ఎలా పడితే అలా మాట్లాడుతుంది. సో గుడ్ న్యూస్ ఏంటంటే అలా అనిపించుకుంటున్నారంటే మీరు ధన్యులు. మీరు కంట్లోంచి నీళ్ళు రానివ్వకూడదు. అప్పుడు మీసం ఉంటే మెలయ్యాలి, లేకపోతే జుట్టు వేసుకోవాలి. దేవుడు అదే చెప్తున్నాడు, ఆయన అదే అంటున్నాడు, నేను లోకమునికి ఎట్లా విరోధంగా ఉన్నానో వారును కూడా లోకముకు విరోధంగా ఉండడం బట్టి వాళ్ళు ద్వేషించబడతారని ఒక సైన్ పెట్టాడు ఆయన. ఏంటా సైన్ అంటే అందరికీ విరుద్ధంగా ఉంటున్నాడు కాబట్టి ఆయనను ఫాలో చేసే మనం కూడా ప్రపంచానికి విరుద్ధంగా ఉండాలి. ఇది ఒక సైన్. ఈ సైన్ మీకు ఉండాలని ప్రభు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాడు. ఆ రోజు ఆయన ఎందుకు ప్రార్థన చేశాడంటే, ఈ రోజు లోకమును ద్వేషించినా బహుశా మీరు చనిపోవడానికి ముందుకు వస్తున్నారేమో. గుర్తుపెట్టుకోండి, ఆయన అదే అంటున్నాడు, మీరు చనిపోవాలని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టుని నుంచి వీళ్ళని తప్పించమని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు ఆయన. యేసుక్రీస్తుని మనము అంగీకరించిన తర్వాత ఆయనను మనం వెంబడిస్తున్నప్పుడు, ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడు మనకు నానా రకమైన బాధలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ధైర్యంగా ఉండు, నువ్వు నిలబడు. లోకముని ద్వేషించినప్పుడు లోకము ద్వేషను నువ్వు తట్టుకోలేక ఉరేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయంటే
నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదు, నువ్వు పిరికోడివి. ఒకవేళ నువ్వు నిజంగా యేసుక్రీస్తులా బ్రతకాలన్నప్పుడు, లోకం నువ్వు ద్వేషిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకో, ఆ రోజు యేసుక్రీస్తు వారు నీ కోసం ప్రార్థన చేశారు. ఆయన నువ్వు నశించిపోవటం ఇష్టం లేదు ఆయనకి, నువ్వు చనిపోవడం ఇష్టం లేదు. కాబట్టి సాతాను నుంచి, అపవాది నుంచి తప్పించమని దేవుడు మనందరి కోసం ప్రార్థన చేశాడండి. ఎంత గొప్ప విషయం అది. ఒక జాబ్ రావాలంటే కొన్నిసార్లు కొంతమంది రికమెండేషన్ తీసుకుంటాం మనం. ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో, లేకపోతే వేరే వేరే పెద్ద పెద్ద వారిని మన దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ తీసుకుంటాం. రికమెండేషన్తో మనం జాయిన్ అవుతాం. ఇప్పుడు మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు వారు తండ్రికి రికమెండ్ చేస్తున్నాడు. ఏమని రికమెండ్ చేస్తున్నాడు అంటే, నా నామము నిమిత్తం హింసించబడుతున్న వారికి సహాయం చేయు, వాళ్ళని ఇబ్బందుల్లోకి వెళ్ళిపోనివ్వకుండా వాళ్ళని కాపాడమని దేవుడే ప్రార్థన చేస్తున్నాడు. ఇంతటి భాగ్యం ఎవరికి ఉంటుందండి? పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటమే చాలా భాగ్యంగా ఫీల్ అవుతాం మనం. అట్లాంటిది యేసుక్రీస్తు వారే మీకోసం ప్రార్థన చేశారంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. చిన్న విషయం కాదు అది, గర్వకారమైన విషయం అది. ఆయన ఇంకా చెప్తున్నాడు, ఆయన ఇంకా అక్కడ తాపలేదు, ముందుకెళ్దాం. నేను లోక సంబంధిని కానట్లు, నేను లోక సంబంధుని కానట్లు, వారును లోక సంబంధులు వారు కూడా లోక సంబంధము కారు. లోక కారు. సంబంధులు కారు. ఈ స్టేట్మెంట్ మీరు అప్లై చేసుకోండి. ఆయన లోక సంబంధమైన వాడు కానట్లు, ఈరోజు మనం కూడా లోక సంబంధమైన వారుగా ఉంటున్నామా, ఉండట్లేదా చెక్ చేసుకోవాలి. ఆయన లోక సంబంధమైన వాడుగా ఉండకుండా దేవునికి ఇష్టడుగా ఉంటున్నప్పుడు మనల్ని కూడా ప్రశ్నిస్తున్న ప్రశ్న ఏంటంటే, నువ్వు లోక సంబంధంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావా, దేవుడు మెచ్చే, దేవుడికి నచ్చే బ్రతుకుతున్నావా అని అడుగుతున్నాడు ఆయన. ఈరోజు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మన ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి, మన లైఫ్లో ఉన్న వాటిని సాటిస్ఫై చేసుకోవడానికి, మనకు నచ్చిన వాటిని సాటిస్ఫై చేసుకోవడానికి, మరి ముఖ్యంగా మనకు కావాల్సినవి సంపాదించుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఎంతటికన్నా తెగిస్తాం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన తలవాల్చడానికి కూడా స్థలము లేదట ఆయనకి. చాలా విచిత్రమైన విషయం అనిపిస్తుంది. ఏంటంటే, పేతురుని పంపించి ఆయన ఏమంటాడు తెలుసా? చేప నోట్లో షెకులు ఉందయ్యా, కాయిన్ ఉంది, పట్టరామంటాడు. చేప ఎక్కడ ఉంటుందండి చెప్పండి? మన ఇంట్లో ఎక్వేరియంలో ఉంటుందా? సముద్రంలో చేప ఉంటుంది. దాని నోట్లో ఏముందన్నాడు ఆయన? దాని కడుపులో ఏముందన్నాడు ఆయన? చేప నోట్లో షెకులు ఉందన్న విషయం ఎవరు తెలుసు? అంటే పన్ను చెల్లించేటప్పుడు మీరు చూడండి, పన్ను కూడా ఆయన ఎలా చెల్లించాడంటే, షెకులు ఉంటుంది దాని నోట్లో, బట్రా అని చెప్పి కోసాడు. పాపం కోసాడు దొరికింది. పట్టుకున్నామంటే పేతురుకి బుర్ర చెదిరిపోయి ఉంటుందండి, బ్రెయిన్ షాక్ అయిపోయి ఉంటుంది. చేప నోట్లో షెకులు ఉంటుందని ప్రభు ఎలా చెప్పాడు రా బాబు అనిపించి ఉంటుంది. అంటే ఆ చేప నోట్లో షెకులు ఉందని చెప్పిన దేవుడికి భూలోకంలో ఇంత సంపదన ఉందన్న విషయం తెలీదా? ఈ భూలోకాన్ని సృష్టించిన సృష్టికర్తకి ఇక్కడ ఏమున్నాయో తెలీదా? వజ్రాలు ఉన్నాయని తెలీదా? భూమి ఉందని తెలీదా? స్థలాలు ఉన్నాయని తెలీదా? ఇల్లులు ఉన్నాయని తెలీదా? వైడూర్యాలు ఉన్నాయని తెలీదా? రాజ్యాలు ఉన్నాయని తెలీదా? అన్నీ తెలుసు. కానీ అన్నీ తెలుసు అని ఏం చేశాడు తెలుసా? తలవాల్చుటకు స్థలము కూడా సంపాదించుకోకుండా, నిజంగా ప్రౌడ్గా చెప్పాలండి ఆ మాట, తలవాల్చడానికి స్థలము లేకపోయినా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. దట్ ఈజ్ మై క్రైస్ట్. అది యేసుక్రీస్తు వారంటే. ఈరోజు మనకు వచ్చే బాధ ఏంటంటే, మనకి ఇల్లు ఉంటేనే దేవుణ్ణి ఆరాధిస్తాం. ఒకవేళ ఈరోజు మనకి ఇల్లు లేకపోతే దేవుణ్ణి మనం పట్టించుకోం. నిజంగా దేవుణ్ణి మనం ఆరాధించాం. మనం ఎలా చేస్తామంటే దేవునితో బిజినెస్ చేస్తున్నాం. దేవునితో ఎలాంటి బిజినెస్ చేస్తున్నాం అంటే, ఇదిగో నేను నీకు ఇది ఇస్తా, నువ్వు నాకేమి ఇవ్వాలి? నేను కావాలనుకుంటుందా నాకు ఇవ్వాలి. నీకు 1000 రూపాయలు ఇస్తా, నువ్వేమి ఇవ్వాలి? నాకు 10,000 ఇవ్వాలి. నీకు 10,000 ఇస్తా, నువ్వు నాకేమి ఇవ్వాలి? 10 లక్షలు ఖరీదు చేసి ఇల్లు నాకు ఇవ్వాలి. నీకు ఇదిగో నీ కార్యక్రమాలకి, నీ పని చేయడానికి నీకు ఇంత పెడతా, నువ్వేం చేయాలి? నా అప్పులన్నీ తీసేయాలి. దేవుడితో ఏం చేస్తున్నారు మీరు? వ్యాపారం చేస్తారు. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? వ్యాపారం చేసే దుర్మార్గులారా, మీరు నాకు అక్కర్లేదురా. మీరు ప్రభువా ప్రభువా అని మీ పెదవులతో పలుకుతారు, కానీ మీ హృదయాల్లో నాకు దగ్గర లేవు అన్నాడు ఆయన. అందుకే అంటున్నాడు ఆయన, ఈ విషయాన్ని చూసినప్పుడు గర్వంగా అనిపించే విషయం ఏంటంటే, లోకానికి వ్యతిరేకంగా బ్రతికాడంటే ఈరోజు ప్రభు, మనం బ్రతుకుతున్నామా లేదా మనకు అర్థం కాదు. దేవుడి నుంచి ఏదైనా వస్తేనే దేవుడిని మనం పూజించడానికి ఇష్టపడతాం, కానీ దేవుడి నుంచి ఏమి రాకపోతే మనం దేవుడిని పూజించడానికి ఇష్టపడం. చాలామంది ఏమంటారంటే, అన్నయ్య ప్రార్థన చేశాను పని అవ్వట్లేదనే.
అందుకే పక్కన పడేసాను. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేశాను, ప్రాఫిట్ రావట్లేదు, వదిలేశాను. మీ భాషలో చెప్పాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి బిజినెస్ చేశాను, దేవుడి దగ్గర నుంచి ప్రాఫిట్ రావట్లేదు, దేవుని పక్కన పడేశాను. ఇది ఈరోజు క్రైస్తవ్యం. ఇది రోజు ప్రతి ఒక్కరు చేస్తున్న అసలైన సిస్సలైన క్రైస్తవ్యం, చేస్తున్న క్రైస్తవ్యం ఇదే. అందుకే చూడండి, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారి దగ్గరికి రికమెండ్ చేయించుకుంటారు. ఏమని? ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలమ్మా? మాకు ఇల్లు రావాలని ప్రార్థన చేయండి. అంటే నేనేం చేయాలి? మధ్యలో బ్రోకర్ అన్నమాట. దేవుడితో, తండ్రికి వినబడుతుందా? చెవులు ఉన్నాయి కదా, వినబడుతున్నాయి కదా, ఇల్లు కావాలంటే మరి కానుక ఇచ్చే మరి అని నేను అనాలి. ఆయన ఏమంటాడు అప్పుడు? ఒరేయ్, నాలో నాకు బాగానే ఈ భూమి మీదకి పంపించినప్పుడు ఆయన తలవాల్చడానికి స్థలం లేకపోతే నువ్వెవర్రా కోడిబచ్చగడివి? ఎవరు నువ్వెవరు అసలా? ఆమె ఎవరు అసలా? ఇతనెవరు అసలా? వీళ్ళ చేసే ప్రార్థన నా దగ్గరికి తెచ్చి ప్రార్థన చేయమంటావు, నీకు ఏమైనా బుర్ర బుద్ధి ఉందా అని అడుగుతాడు ఆయన. ఒకవేళ మీ దగ్గరికి వచ్చారన్న అలా ప్రార్థన చేయమన్నారు అనుకోండి, మీరు చెప్పండి, మేము బిజినెస్ చేయట్లేదండి అని. బిజినెస్ మానేసామండి, ఎందుకంటే మేము సత్యమైన వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, సర్వసంపూర్ణ సత్యంలోకి వెళ్తున్నాం కాబట్టి మేము వ్యాపారాలు ఆపేసాం, వ్యాపారం బంద్ అయిపోయింది మాది. మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా? నిజమైన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామని గర్వంగా చెప్పండి. అందుకే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా మనం మన సొంత కోరికలు ఎప్పుడు అడగద్దు. అందుకే ఆయన చెప్పాడు మత్తయి సువార్త 6వ చివరి వచనంలో, కాబట్టి ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మీకేం కావాలో మీ తండ్రికి మీరు అడగక మునుపే తెలుసు ఆయనకి. ఈ భూలోక సంబంధమైన పాపము చేసిన తండ్రులకే పిల్లలకి ఏమి ఇవ్వాలో బాగా తెలిసినప్పుడు మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడాయన. మీరు చేపను అడిగితే పామునిచ్చినా ఇవ్వను కదా. మీరు కోడిని అడిగితే మీకు ఏమైనా మటన్ ఇచ్చినా కోడినే ఇచ్చును కదా. మీరు ఏమడిగితే అదే ఇచ్చును కదా. మరి ఇంకెందుకు నువ్వు ఈరోజు నాకు ఇంకా ఏదో కావాలని అడుగుతున్నావు దేవుణ్ణి? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నాకు అది కావాలని అడగటం క్రైస్తవ్యం కాదండి. దేవుని దగ్గరకు వచ్చి మనం అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నీలా నేను బ్రతకాలి, ఇది క్రైస్తవ్యం. నేను నీలా మాట్లాడాలి, నేను నీలా నడుచుకోవాలి, నా తలంపులు నా తపనలు, నేను కూర్చుండుట, లేచుట, మాట్లాడుట, నేను నడుచుకుండుట, ప్రతి విషయంలోని కూడా ప్రభువా నువ్వు మెచ్చేది నాకు కావాలి. నీ హృదయానుసారుడమైన వాడు నేను కావాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నా పేరు పెట్టి పిలవగలిగిన మంచి భక్తిని సంపాదించుకోవాలి. అది నాకు కావాలి ప్రభువా, అది నాకు కావాలి. ఈ లోక సంబంధమైనవి నాకు వద్దు, ఎందుకంటే దీనికంటూ ఒకరోజు క్లోజింగ్ డేట్ ఉంది, ఎక్స్పైర్ డేట్ ఉంది, కాబట్టి ఇవి నాకు వద్దు ప్రభు అని చెప్పగలగాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఈరోజు నువ్వేవో ఇస్తావనో లేదా నీకేదో వస్తుందనో దేవుని దగ్గరకు వస్తే అది నిజమైన క్రైస్తవ్యం కాదు. అదే చెప్తున్నాడు ఆయన. మళ్ళీ చదవండి ఒకసారి, ఇది 17-16. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులుగా మీరు ఎవరు ఉండకూడదని ప్రభువు నీకోసం నా కోసం ప్రార్థన చేశాడు. ఆ రోజు ఈరోజు నువ్వు నేను కూడా ప్రభు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతికితే నిజంగా ప్రభులా మారడానికి ఒక మార్గం అది. ఇంకా ముందుకు వెళ్దాం, చూద్దాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమంటే ప్రతిష్ఠ చేస్తున్నాం. ప్రతిష్ఠ అంటే దాని అర్థం ఏంటంటే ఇక కంప్లీట్గా 600 నీరు 6 సరే నేను చెప్పిందే చేస్తా. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే సత్యమందు వారిని. అందుకే ఇప్పుడు ఇంత వాక్యం విని మీరు మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఎల్లమ్మ పుల్లమ్మ కథలు మీరు ఇంకా విని మళ్ళీ అలా తిరిగిపోకూడదు. దేవుడు అదే చెప్తున్నాడు, మీకు వాక్యము సత్యమైనప్పుడు, ఆ సత్యమైన వాక్యం మీలో పడినప్పుడు ప్రతిష్ఠ జరగాలి, స్టాండర్డ్ అయిపోవాలి. కది మీకు ఆ వాక్యం ఎలా అయిపోవాలంటే, ఇక ఎవరు వచ్చి మీకు ఎన్ని కట్టుకథలు చెప్పినా, మీకు ఎవరు వచ్చి ఏదేదో మాట్లాడినా సరే మీరు నిజంగా చెప్పాలి, నేను సత్యమునకు ప్రతిష్ఠ చేయబడిన వాడిని,
నేను లోక సంబంధమైన వాడిని కాదు, నాకు లోక బోధలొద్దు, లోక సంబంధమైన విషయాలు నాకు అవసరం లేదు, నా ప్రభువు చెప్పిన సత్యవాక్యం నాకు కావాలి అని చెప్పగలిగిన గట్స్ మనకు రావాలి. ఈరోజు చాలామంది పాస్టర్లకు భయపడిపోతారు. పాస్టర్లకి విచిత్రం, పాస్టర్లకి యేసుక్రీస్తు వరకు కూడా భయపడరండి. పాస్టర్లకు భయపడినంతగా యేసుక్రీస్తు వాళ్ళకి భయపడరు. ఒకవేళ యేసుక్రీస్తు వారు అక్కడ ఉంటే అక్కడే నుంచున్నారు అనుకోండి, గేట్ దగ్గర పాస్టర్ గారు వస్తున్నారు అనుకోండి, యేసుక్రీస్తు వారు కూడా ఏమంటారు తెలుసా, వీళ్ళు పక్కండి యేసుక్రీస్తు వారు పక్కండి, పాస్టర్ గారు వస్తున్నారు అంటారు. ఎంత ఘోరమైన వాళ్ళు తెలుసా ఈరోజు. వారు మాట్లాడుతున్నది దుర్బోధ అని తెలిసి, వారు మాట్లాడుతున్నది వాక్యము కాదని తెలిసి ఇంకా అక్కడే తిరుగుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు వారికి ఏం భయపడుతున్నట్టు. వచ్చే బాధ అదే. దీన్నే నామకార్థమైన క్రైస్తవ్యం అంటారు, దీన్నే ఇండియన్ కల్చర్ అంటారు, దీన్నే ఇండియన్ క్రిస్టియానిటీ అంటారు. దీన్ని పోగొట్టడానికి క్రీస్తు ఈ భూలోకానికి వచ్చి యూనివర్సల్గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఆ మాట చదవండి మళ్ళీ, ఎంత బాగుందో. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమంటున్నాడు ఆయన, ప్రతిష్ఠ చేయమంటున్నాడు ఆయన. సత్యవాక్యము విన్న వీరందరినీ కూడా స్టాండర్డ్ చేసేయమంటున్నాడు ఆయన. చూడండి, కొన్నిసార్లు కొన్ని గవర్నమెంట్ జాబ్స్ అప్పటి వరకు కాంట్రాక్ట్లో ఉంటాయి, ఒకేసారి ఏమైపోతాయి, పర్మనెంట్ అయిపోతాయి. పర్మనెంట్ అంటే ఇక స్టాండర్డ్ కదా, తీయడానికి బేయడానికి ఇంకేం లేదు ఇక. అట్లాగే సత్యమందు మీరు ఎలా ఉండాలంటే కాంట్రాక్ట్ బేసిక్లో ఉండకూడదు. మీరు ఎలా ఉండాలి తెలుసా సత్యమందు? చెప్పండి. ప్రతిష్ఠింపబడాలి. ఇన్ టర్మ్స్ మన భాషలో మాట్లాడుకుంటే పర్మనెంట్ అయిపోవాలి సత్యానికి. దేవుడు అదే పర్మనెంట్ అవ్వాలని ప్రార్థన చేస్తున్నాడట మన కోసం. ఇంకా చెప్తున్నాడు ఆయన, ముందుకెళ్దాం. నీ వాక్యమే సత్యము, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారమును నేను వారిని లోకములోకి పంపిస్తున్నాను. ఇప్పుడు ఇంత విషయాన్ని చెప్పి ఆయన ఏం చెప్తున్నాడంటే, కల్చర్ పాడైపోయింది, ఇండియా పాడైపోయింది, మొత్తం యావత్తు దేశాలన్నీ పాడైపోయినాయి. ఇంత పాడైపోయిన కల్చర్లో వాళ్ళ దేవుణ్ణి ఆరాధిస్తున్నానని, లోకాన్ని ఆరాధిస్తున్న ఈ భయంకరమైన ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు ఇలాంటి వారందరినీ సమాధానపరచడానికి నీ వాక్యమే సత్యం కాబట్టి ఆ సత్యమైన వాక్యం వీళ్ళకి బోధించి ప్రతిష్ఠ చేసి వీరిని లోకంలో కుదులుతున్నానని చెప్తున్నాడు ఆయన. ఈరోజు మనం విన్న వాక్యాన్ని, దేవుడు ఈరోజు మనకి నేర్పించిన వాక్యాన్ని మనం వినేసి మనలో పెట్టుకోవడానికి ఈరోజు దేవుడు మనతో మాట్లాడలేదట. ఆయన ఈరోజు మనతో మాట్లాడిన వాక్యం దేనికనంటే, నువ్వు ప్రతిష్ఠ చేయబడి సత్యాన్ని బట్టి లోకములోకి వెళ్ళి ఆయన పని చేయడానికని చెప్పి దేవుడు నిన్ను నన్ను ఈరోజు తీసుకొచ్చి ఈ చిన్న మందిరంలో కూర్చోబెట్టాడు ఆయన. ఈ మందిరంలో కూర్చోబెట్టి నాలాంటి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి చెప్పిస్తున్నాడు అంటే మాటలు కాదు. నా లైఫ్ ఏంటి, మీ లైఫ్ ఏంటి, నేనెక్కడా, మీరెక్కడా, మన పరిస్థితులు ఏంటి, మన స్థితిగతులు ఏంటి, మన జీవితాలు ఏంటి, మన గమ్యాలేంటి, అలాంటి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన మనందరి జీవితాలని ఎన్నుకొని తీసుకొచ్చి ఇంత చిన్న మందిరంలో కూర్చోబెట్టి, నిజం చెప్పాలంటే పెద్ద మందిరంలో కూడా లేని అంత గొప్ప అనుభూతి, ఆనందాన్ని ఇది దేవుడు ఇంత చిన్న మందిరంలో ఇస్తున్నాడు. దేవుడు నామనికి మహిమ కలుగునగాక. ఇంత చిన్న మందిరంలో దేవుడు మనందరికీ ఈరోజు ఇస్తూ ఆయన చెప్తుంది ఏంటో తెలుసా, నీకు సత్యమైన వాక్యాన్ని ఇచ్చాను, నీకు నా సత్యమైన వాక్యాన్ని ఇచ్చాను, సత్యమందు ప్రతిష్ఠ చేశాను. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా, నేను నీకు అన్నీ ఇచ్చాను కాబట్టి లోకంలోకి వెళ్ళు, సమాజంలోకి వెళ్ళు. ఈ సమాజంలోకి వెళ్ళి పాడైపోతున్న ఈ కల్చర్ని చూసి గర్వంగా చెప్పు, సత్యాన్ని చెప్పు, నోరు విప్పి చెప్పు. ఆ రోజు యోహాను గారు అడవిలోకి వెళ్ళి గర్జించే సింహం వలె మాట్లాడాడట. ఆయన మాట్లాడుతూ ఆయన మాటలు వింటున్నప్పుడు మిగతా వాళ్ళందరూ భయపడ్డారట. పాపిష్టి జనాంగమా అన్నాడు ఆయన, సర్ప సంతానమా అన్నాడు ఆయన. మీరు ఎన్నాళ్ళు ఇంకా మారకుండా ఉంటారయ్యా, పరలోకం సమీపిస్తుంది, ఆయన కొద్ది రోజుల్లో రానున్నాడు, మీరు సిద్ధపడకపోతే మీ జీవితాలు ఎత్తువు కాకుండా పోతే గుర్తుపెట్టుకోండి అని ఆ రోజు యోహాను గారు చెప్పినట్టు, ఆ యోహాను గారు ఈరోజు మనతో మాట్లాడుతూ అదే యోహాను సువార్త ద్వారా మనకు నేర్పిస్తున్నాడు ఆయన. దేవుడు ఇంత సూటిగా మాట్లాడి ఖండిగా చెప్తున్న మాటలు ఏంటంటే, విన్న వాక్యాన్ని సమాజంలో తీసుకువెళ్ళాలి. ఇది నిజమైన క్రైస్తవ్యం. ఇందాక మన లోక సంబంధమైన క్రైస్తవ్యం ఎలా పుట్టిందో చూసాము, ఇప్పుడు దేవుడు కోరుకుంటున్న క్రైస్తవ్యం ఇది. నువ్వు వాక్యం వినాలి, ప్రతిష్ఠ చేయబడాలి. విన్న వాక్యాన్ని ప్రతిష్ఠ చేయబడిన తర్వాత సమాజంలోకి వెళ్ళి సమాజం ఎదుట, అన్యజనులు ఎదుట, ఈ క్రైస్తవులు అపార్థంగా ఆరాధిస్తున్న వారందరూ ఎదుట కూడా నిలబడి ప్రభు కోసం సాక్షార్థంగా నిలబడి వాక్యం చెప్పగలగాలి.
సత్యమైన వాక్యం బోధించగలగాలి. సత్యమైన వాక్యం వాళ్ళు అనేక మందికి దీవెనకరంగా ఉంచగలగాలి. ఎలా ఉంచాలి ప్రభు అని అడిగితే ఆయన ఏం చెప్తాడనంటే, ఏం చెయ్యొద్దు, నీ జీవితంలో నువ్వు వాక్యాన్ని బట్టి నడుచుకుని వాళ్ళకి మాదిరి చూపించు. నువ్వు ఆస్తుల కోరకు వారికి చెప్పు ఆస్తులు కోరద్దని. నువ్వు అంతస్తులు కోరకు వారికి చెప్పు అంతస్తులు కోరద్దని. నువ్వు వాళ్ళకి చెప్పు ఈరోజు ఇది కావాలి ఇది కావాలి, నువ్వు గోజాడకు. ఎందుకంటే నేను కూడా దానికోసం గోజాడట్లేదు. నాలా నువ్వు కూడా ఉండాలంటే ప్రభువును చూడమని చెప్పగలిగిన సత్తా నీకు ఉండాలి. ఆ గట్స్ మీకు ఉన్నాయా? నాకు ఇల్లు వద్దు ప్రభు అని చెప్పగలిగిన గట్స్ మీకు ఉన్నాయా? నాకు ల్యాండ్ వద్దు ప్రభు నీకోసం బ్రతుకుతానని గట్స్ మీకు ఉన్నాయా? అయ్యా నా ఇదిగో నా చరాస్తులు తీసుకొచ్చి నీ సన్నిధిలో నీ మందిరంలో నీ కోసం ఉపయోగిస్తా ప్రభు అని చెప్పగలిగిన గట్స్ మీకు ఉన్నాయా? ప్రభు అడుగుతున్నాడు అదే. నీకున్న అన్నాళ్ళు, ఈ భూమి మీద ఉన్న అన్నాళ్ళు నీకు ఆయుష్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, కడుపుకి భోజనం పెట్టాడు, నిద్ర ఇచ్చాడు, అన్నీ చేశాడు. ఈ చివరి రోజులో ప్రభు అడుగుతుంది ఏంటంటే ఆయన కోసం పని చేయమంటున్నాడు అంతే. ఆయన కోసం పని చేయమంటున్నాడు, ఆయనలా పని చేయమంటున్నాడు, ఆయన కోసం బ్రతకమంటున్నాడు అంతే. ఎందుకంటే మన తాతలు ముత్తాతలు వాళ్ళ ఆస్తులు చూస్తాం కానీ వాళ్ళ ఆస్తులు ఎక్కడన్నా వాళ్ళు పోయారు. వాళ్ళ ఆస్తులు పట్టుకెళ్ళకపోయారు. ఈరోజు మనం కూడా పోయేటప్పుడు మన ఆస్తులు పట్టుకెళ్ళాం, మన అంతస్తులు పట్టుకెళ్ళాం, మనం మేడలు పట్టుకెళ్ళాము, మనం సంపాదించింది ఏది పట్టుకెళ్ళాం. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని కోసం బ్రతికిన బ్రతుకు మాత్రమే ప్రయోజనకరంగా పట్టుకెళ్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయంలో చెప్తాడు ఆయన. చూడండి ఒకసారి ముగించేస్తాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము చివరి వచనంకి వచ్చేద్దాం. ఇదంతయు వినిన తర్వాత 13 చదువుదాం. చూడండి 13. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితం ఏదంతా విన్న తర్వాత అండి, ఏదంతా విన్న తర్వాత ఇప్పుడు వరకు పవన్ బ్రో లేదంటే పవన్ అన్నయ్య ఏదైతే మాట్లాడారో ఈ విన్న వాక్యాన్ని అంతా వినేసిన తర్వాత తేలింది ఏంటంటే, చదవమేసారి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలెనని ఇదే కదా మానవకోటికి విధి. ఇంత వాక్యం విన్నాక దేవుడు స్టేట్మెంట్ ఇస్తుంది ఏంటో తెలుసా? వాక్య ప్రకారంగా నడుచుకోవటమే మానవ కోటికి ఉన్న విధి. ఈ భూలోకంలో నువ్వు ఏం సంపాదించినా అది నీ వెనకాల రాదు, కానీ దేవుణ్ణి సంపాదించుకుంటే పరలోకం రాబోతుంది నీకు. ఒకరోజు ఆ పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందని అంటే, ఇక్కడ నువ్వు బాధలతో ఏడుస్తున్నావేమో, కన్నీరుతో ఏడుస్తున్నావేమో, ఒకరోజు కన్నీరు లేని లోకంలోకి నువ్వు వెళ్ళబోతావు. ఒకరోజు ఈరోజు ఇక్కడ ఉండి భూమి మీద ఎందుకు నా జీవితం ఇలాంటి వాళ్ళతోనా, ఇదా నా జీవితం, ఇదా నా కుటుంబం, ఇన్ని సమస్యలా, ఇన్ని అప్పుల బాధలా, ఇన్ని వ్యాధులా, ఇన్ని బాధలు అని చెప్పి నలిగిపోతున్నావేమో. కానీ ఒక రోజు రాబోతుంది వీటన్నిటిని తుడిచి శాశ్వత కాలము ఆయన సన్నిధిలో ఆనందంగా ఉండి, సంతోషంగా ఉండి, ఉల్లాసంగా ఉండి ప్రభువుని స్తుతించుకునే రోజు ఒక రోజు రాబోతుంది. ఆ రోజు తరతరములు ఉండేది, ఆ పరలోకంలో చిరకాలం ఉండేది, ఎవరు ఆపుదామనుకున్న ఆగలేనిది, చిరకాలము కూడా దేవుని మందిరంలో ఆయనను చూస్తూ ఆరాధించుకునే భాగ్యము కలిగిన గొప్ప రాజ్యం మనకు రాబోతుంది. ఆ నిరీక్షణ నీకుందా, నాకుందా? ఆలోచించాలి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఇంకా భారతదేశం క్రైస్తవ్యంలో ఉన్నావా? నిజమైన క్రైస్తవ్యంలో ఉన్నావా? నిజమైన క్రైస్తవ్యంలో ఉంటే లోకంలో ఉన్న వారికి వ్యతిరేకంగా బ్రతుకు చూపించు. లోకంలో ఉన్నవారు మాట్లాడుతున్న మాటల్లో నువ్వు మాట్లాడద్దు. లోకంలో ఉన్నవారు వేసుకుంటున్నట్టుగా నువ్వు వేసుకోవద్దు. లోకంలో ఉన్నవారు ఎంజాయ్ చేస్తున్నట్టుగా నువ్వు ఎంజాయ్ చేయొద్దు. లోకంలో ఉన్నవారు సంపాదిస్తున్నట్టుగా నువ్వు సంపాదించొద్దు. లోకంలో ఉన్నవారు చేస్తున్నట్టుగా నువ్వు చేయొద్దు. లోకంలో ఉన్నవారుగా ఉన్నట్టుగా నువ్వు ఏమి చేయొద్దు. కానీ గుర్తుపెట్టుకో, లోకానికి వ్యతిరేకంగా బ్రతికి ప్రభు నామాన్ని గణపరిచి ఆయన బ్రతికినట్లు బ్రతుకు. దానికి మించిన భాగ్యం ఇంకొకటి లేదు. అలా బ్రతికితేనండి పరలోకంలో మన బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంక్లో డబ్బులు పడతాయి. ఎలా అయితే ఈ భూలోకంలో మనం డబ్బులు వేసుకుంటామో మన బ్యాంక్లో, పరలోకంలో మనకు బ్యాంక్ ఉంది. ఆ బ్యాంకులో మీ ధనం సమకూర్చబడాలంటే ఇక్కడ వేసుకోవాలి. మీరు కష్టపడకుండా డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో ఎవడైనా వేయగలడా? దొంగోడు వేయగలడు. ఆడ ఉన్నాయి కూడా తీసుకెళ్ళిపోగలడు. పోని మీరు అలా చేద్దామని పరలోకంలో డబ్బులు వేద్దామంటే వెళ్తాయా? ఆ డబ్బులు కాదు వెళ్ళిపోవడానికి. అక్కడి నుంచి పట్టుకొద్దామంటే అవుతుందా? అక్కడికి ఎక్కిపోవటకు దిగిపోవటకు ఆయనకి తప్ప వేరే మార్గం ఎవరికి తెలియదు. ఎలా తెస్తావు? నువ్వు తేలు నీ బొంద. ఇక్కడి నుంచి నువ్వు అక్కడికి వెళ్ళాలంటేనే బాబోయ్ అంటావు. నువ్వు చంద్రుడి మీదకి వెళ్ళగలవా? చంద్రుని దాటి నక్షత్రాలు దాటగలవా? గ్యాలక్సీలు దాటగలవా?
ఎవరు సమీపింపరాని తేజస్సులోకి వెళ్ళగలవా? అవ్వదు. కానీ ఆ బ్యాంకులో డబ్బులు వాడాలంటే గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద బ్రతికిన నాళ్ళు దేవుడు మనకిచ్చిన ఆయుష్ని ఆయన కోసం వాడితే అకౌంట్ డబల్ అయిపోద్ది. అక్కడ డబల్ అకౌంట్ అయిపోతే ఒకరోజు మీరు పరలోకం వెళ్ళి మీరు డబ్బులు ఓపెన్ చేసుకుంటే నిండిపోతాయి. ఆ డబ్బులు ఏదో కాదు తెలుసా? యేసుక్రీస్తు వారే. డబ్బును చూసి ఇలా మనం ఎప్పుడు కళ్ళు తెరుచుకుని ఇలా పట్టుకోవడానికి ట్రై చేస్తామో, విచిత్రం ఏంటో తెలుసా? బైబిల్ అయినా కింద పెట్టడానికి ఇష్టపడతాం కానీ 10 రూపాయలు చిన్నదైనా పాకెట్ నుంచి తీసి కింద పెట్టడానికి ఇష్టపడం. ఒకవేళ కింద పడితే తీసుకుని కుడి చేత్తో ఇలాగ అనుకుంటాం. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మనీ. ఆ మనీ ఇక్కడ కాదు, అక్కడ వేసుకోమంటున్నాడు. అందుకే ఆయన అక్కడ వేసుకో. ఇక్కడ నువ్వు భూమి మీద ఉన్న ఈ డబ్బును తీసుకుని కళ్ళు కత్తుకుని ఎలా అయితే ముద్దు పెట్టుకున్నావో, అక్కడ అకౌంట్లో డబ్బులు వేసుకుంటే ప్రభువుని ముద్దు పెట్టుకుంటావు, ప్రభువుని కళ్ళ కత్తుకుంటావు, ప్రభుని కళ్ళ నుంచి హత్తుకుని అలా దగ్గరకు హత్తుకుని ప్రభు నువ్వు ఉంటే చాలయ్యా అంటావు. అలాంటి భాగ్యమైన జీవితం నీకు నాకు ప్రభు ఇస్తానంటున్నాడు. నిజమైన క్రైస్తవంలోకి రావాలి. ముగించేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణములను కీళ్లను మూలుగలను విభాగించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచింపచేయుచున్నది. ఎంత లోతుగా చెప్తున్నాడు చూడండి. ఈ వర్స్ మనకు అర్థం కావాలంటే కొంచెం హిస్టరీలోకి వెళ్దాం. నేను ముగించేస్తాను చూడండి. ఆది కాండంలో ఆదాం అవ్వ దగ్గరికి వచ్చిన తర్వాత, ఆదాం అవ్వ దగ్గర మనం చూసినప్పుడు వారు పాపం చేసిన తర్వాత, పాపం చేసిన ఫస్ట్ మైనస్ ఏంటండి? పాపం చేసిన ఫస్ట్ క్రియ ఏంటి? శరీరాన్ని పాడు చేసింది. అందుకే హేబెల్ ఏం చేశాడు? కయ్యేనుని ఏం చేశాడు? వేసాడు. చనిపోయాడా? శరీరం మీద కొట్టాడు. శరీరం మీద కొట్టిన తర్వాత ఇంకో నష్టం చూడండి. పాపం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వరకు కష్టపడిన మనిషి చెమట ఊరిచ్చి ఆ చెమట నేల మీద పడితే నేల అప్పుడు యాక్సెప్ట్ చేస్తుందంటే వీడు కష్టపడ్డాడికి భోజనం పెట్టాలని, లేకపోతే భోజనం పెట్టదంట భూమి. అంటే ఆ రోజు పాపం చేయడం వల్ల మనిషి శరీరము ఎంత భయంకరంగా అయిపోయిందంటే, పాపం వల్ల వచ్చు ప్రతీది కూడా శరీరానికి అప్లై అయిపోయి నాశనం అయిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ రిపేర్ చేయడానికి ప్రభు ఏం చెప్తున్నాడంటే, చూడండి ఆ వాస్ చదవండి మళ్ళీని. ఎందుకంటే దేవుని వాక్యము ఇప్పుడు ఏదైతే ఆది కాండంలో మనిషి శరీరం పాడైపోయిందో, లోతుకి వెళ్ళిపోయి పాడైపోయిందో, ఇప్పుడు ఆ లోతుకి వెళ్ళిపోయి పాడైపోయిన మనిషి శరీరాన్ని ఆయన ఎలా రీసాల్వ్ చేస్తున్నాడంటే, ఆయన సజీవమైన బలము గలదై రెండంచుల ఖడ్గము అంటే ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభాగించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను. ఎక్కడైతే పాపము ప్రవేశించి మనిషి శరీరాన్ని పాపము చేసి నరకానికి తీసుకెళ్లిపోవడానికి సిద్ధం చేసిందో, దాన్ని రీసాల్వ్ చేయడానికి ప్రభు మళ్ళీ అదే ప్రాణములోకి, అదే కీళ్ళలోకి, అదే డిఎన్ఏలోకి, అదే మనిషి లోపలికి వెళ్ళి తన అంతరంగంలో కూడా దూరి మొత్తం ఉన్న పాపానంతా బయటికి లాగి పాడేస్తుందట. ఇది దేవుని వాక్యం పవర్ఫుల్. డాక్టర్ ఒక ట్రీట్మెంట్ బాడీకి ఇవ్వగలరు కానీ బాడీ లోపల జరుగుతున్న పాపానికి ఇవ్వలేరు. కానీ వాక్యం ఎంత పవర్ఫుల్ అంటే అది రెండంచుల ఖడ్గం వంటిదయ్యట. లోపలికి వెళ్తుందట. లోపల ఉన్న ప్రాణాన్ని, కీళ్ళుని, మూలుగుని అన్నిటినీ కూడా ఏం చేస్తుందంటే, లోపల పాపం ఉంటే వెతుక్కుని బయటికి లాక్కొచ్చి బయట పాడేస్తుందట. దేవుని వాక్యం అందుకే పవర్ఫుల్. దీని ముందు ఎవరు తల ఎత్తలేరు, తల దించాల్సిందే. అది ఎంత బానిస అయినా సరే వాక్యాన్ని చదివితే మారిపోవాల్సిందే. ఏ బుక్ చదివినా మారుతారు గ్యారంటీ లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, బైబిల్ చదివితే ఎలా అంటోడైనా మారిపోవాల్సిందే. దెర్ ఈజ్ ఓన్లీ వన్ సొల్యూషన్ టు చేంజ్ ఎవ్రీ వన్స్ లైఫ్. దర్ ఈజ్ ఓన్లీ వన్ వే, దర్ ఈజ్ క్రైస్ట్. అదే బైబిల్ చదవడం, బైబిల్ దేవుని దగ్గరకు అవ్వడం. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఈరోజు పాపము ఈ ప్రపంచము విస్తరించిపోయి సంఘాలని కూడా నాశనం చేసినప్పుడు ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట,
నువ్వు నిజంగా వాక్యాన్ని వింటే కనుక నిజమైన క్రైస్తవుడిగా బ్రతుకు, నిజమైన క్రైస్తవురాలుగా బ్రతుకు. ముందున్న మాటలన్నీ నువ్వు చూసాం, పోయిన వారాల్లో నువ్వు వాక్యాన్ని విన్నావు. విన్న వాక్యాన్ని బట్టి ఈ రోజు ధ్యానించుకుంటూ, మెడిటేషన్ విత్ గాడ్స్ వర్డ్, ప్రతిరోజు దేవుని జ్ఞానాన్ని బట్టి ధ్యానిస్తూ నీలో ఉన్న పాపాన్ని అమిలంగా బయటికి తోసేసి ప్రభువులా ఒకరోజు మారి నీ జీవితాన్ని, నీ యవ్వనాన్ని, నీకు ఇవ్వబడిన జీవాన్ని సాక్షిగా నిలబెట్టి అనేక మందికి దీవెనకరంగా ఉంచు. ఇలా ఉంచమనే ప్రభు ఈరోజు ఇలాంటి క్రిస్టియానిటీ కావాలని ఆయన కలలు కన్నాడండి. ప్రభు ఆ రోజు తన ప్రాణాన్ని పెట్టేటప్పుడు కూడా కోరుకుంది ఏంటో తెలుసా? కలలు కన్నాడు. ఏదో రోజు నా పిల్లలను ఈ వాక్యాన్ని ఇగో ఇలా మాట్లాడుకొని ఆయన సిలువలో యాగమైపోయిన కోరింది ఏంటో తెలుసా? ఆయన కోరుకుంటున్న కోరిక ఏంటంటే ఆయన ఎలా అయితే బ్రతకడు అలా బ్రతకమన్నాడు అంతే. అంతకు మించి మనల్ని ఏం అడగలేదు ఆయన. నీ ఆస్తులు అడగట్లేదు, నీ అంతస్తులు అడగట్లేదు. అందుకే బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని మాత్రమే అడిగి ఏకైక దేవుడు ఆయన. నీ హృదయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు మరి? ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడాడు. నీ హృదయాన్ని ఇవ్వడానికి నువ్వు సిద్ధపడితే మోకరించు, ప్రార్థన చేద్దాం.